ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనను నమ్మించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా, మానసికంగా వేధించి చివరకు మోసం చేశాడని బాధితురాలు జోష్న ఆరోపించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కోవిడ్ సమయంలో కుల్లాయి స్వామితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని పేర్కొంది. తనను ప్రేమిస్తున్నానని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆరోపించింది. అనంతరం పెళ్లి విషయం ప్రస్తావించగానే వివిధ కారణాలు చెబుతూ తన నుంచి తప్పించుకుంటున్నాడని వాపోయింది. ఈ విషయంపై ఇప్పటికే సిపిఐ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు తెలిపింది. దీంతో న్యాయం కోసం జిల్లా ఎస్పీని ఆశ్రయించి కుల్లాయి స్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా, మానసికంగా వేధించిన కుల్లాయి స్వామిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. కుల్లాయి స్వామి డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయి స్వామి అనే అబ్బాయి 2021లో నాకు పరిచయం అయ్యాడు. నన్ను లవ్ చేస్తున్నానని నమ్మించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు నేను తాళి కట్టలేదు అని నన్ను చీట్ చేసి మోసం చేస్తున్నాడు. నా దగ్గరే కాదు, వేరే అమ్మాయిలను కూడా ఇలానే మోసం చేసి ఇచ్చేస్తున్నాడు. మాకు న్యాయం కోసం సిపిఐ పార్టీలో తను ఉన్నాడని సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇప్పటికీ 15 days అయినా ఎలాంటి యాక్షన్ తన పైన తీసుకోలేదు. ఇప్పటికీ తనకే సపోర్ట్ చేస్తున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు. అందుకే నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు తనతో జీవితం కావాలి, తను నాకు తాళి కట్టాడు కాబట్టి నన్ను ఇంటికి తీసుకెళ్లి కాపురం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ లీడర్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ. తను ఒక లీడర్ అయ్యింది ఇలా చేయడం కరెక్ట్ కాదు. కుల్లాయి స్వామి, ఏఎస్ఎఫ్ కుల్లాయి స్వామి. ఎస్పీ సార్, ఇన్స్పెక్టర్ సార్ కలవమని చెప్పారు. ఒకవేళ తను ఒప్పుకుంటే ఓకే, లేదంటే మేము కేసు ఫైల్ చేయమని చెప్పేసాం సార్. రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవమని చెప్పారు ఎస్పీ సారు. నుంచి మా పరిచయము ఒకవేళ 2024లో నుంచి శారీరకంగా ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నాం. కలవకపోతే నేను ట్రైన్ కి లారీ కింద పడి చచ్చిపోతానని బెదిరించాడు. ఇప్పుడు స్టిల్ మేమిద్దరు ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీడియా ముందుకు వస్తే నన్ను చంపడానికైనా నేను రెడీ, నిన్ను చంపేసి జైలుకి వెళ్ళడానికైనా రెడీ అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ మా ఫ్యామిలీ కానీ బయట తిరగాలన్నా భయం వేస్తుంది తను ఏం చేస్తున్నాడని. ఒకవేళ నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఏం జరిగినా కుల్లాయి స్వామి వాళ్ళ మమ్మీ డాడీనే కారణం అవుతారు. నాకేది జరిగింది కాదు. ఇంతకు ముందు మడకశిర ఎవరో పవిత్ర ఆంటీ అనే ఒక ఆంటీని కూడా ఇలానే చేశారంట. వేరే అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని వదిలేశారు మధ్యలో ఇంకో అమ్మాయిని. ఇప్పుడు స్టిల్ ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ తో ఉంటూ నాతో కూడా అటు ఆమెతోనూ ట్రావెల్ చేస్తూ నాతో ట్రావెల్ చేసి ఇద్దరికి తెలియకోకుండా ఇచ్చేస్తున్నాడు. నేను ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ మధ్య నన్ను అవాయిడ్ చేయడం ద్వారా నేను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఆ అబ్బాయి గురించి, కుల్లాయి స్వామి గురించి నాకు వేరే అమ్మాయి ఫోటో దొరికింది. ఆ అమ్మాయి అందులో ఏదో సంథింగ్ హ్యాపీ బర్త్డే బావ అని సంథింగ్ ఏదో పెట్టింది. దాని గురించి నేను ఆరాధిస్తే నాకు మర్దల్స్ కానీ బావాని పిలిచే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాడు. ఇప్పుడు సిపిఐ పార్టీలో నేను కంప్లైంట్ లెటర్ రైజ్ చేశాక నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని నన్ను విడిపించుకోవడానికి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఇచ్చేస్తున్నాడు. ఫైనల్ గా నాకు తనతో జీవితం కావాలని మాత్రమే కోరుకుంటున్నా సార్. తను నన్ను ఇంటికి తీసుకెళ్ళి కుల్లాయి స్వామి నాకు కోవిడ్ టైంలో ఏదో బ్లడ్ నీడ్ ఉందని ఏబీ పాజిటివ్ బ్లడ్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. అలా మా ఇద్దరు పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉండి ఒక రోజు నా ఫొటోస్ అవి చూసి నాకు ప్రపోజ్ చేసి నాతో ట్రావెల్ అయ్యారు. 2024 నుంచి మేము శారీరకంగా మూవ్ అయ్యాం సార్. నాకు ఇవన్నీ ఇంతకు ముందు తెలియదు సార్. ఇంత తెలిసింటే నేను తనతో ట్రావెల్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆ వెన్నెల నాయక్ అనే అమ్మాయి ఫోటో బయట పడడం ద్వారా, అమ్మాయి మెన్షన్ చేయడం ద్వారా కింద బావా అది ఇది అని, దాని ద్వారా నేను ఆరాధిస్తూ వస్తే ఇవన్నీ బయటపడ్డాయి సార్. అబ్బాయి నన్ను మన February 14 నాకు స్టడీస్ సంబంధించి జాబ్ వస్తే పెళ్లి చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఇంటర్ క్యాస్ట్ అని మా ఇంట్లో ఒప్పుకుంటారు అని చెప్పేసి నన్ను కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో చదివించారు. నాకు సంబంధించిన ఫీజెస్, హాస్టల్ ఫీజు అన్ని కుల్లాయి స్వామి చూసుకునేవారు. దాని రిపోర్ట్స్ కూడా నాతో ఫోన్ పే ద్వారా పంపించారు మనీ కూడా. నన్ను మన February 14 శివరాత్రి రోజు ఎగ్జాక్ట్ గా ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్ లో కార్లోనే పసితాడు కట్టాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే తను ఎలాంటివి తీసుకోలేదు. బట్ ఆ పసుపు తాడును తీసేయమన్నది వాట్సాప్ చాటింగ్ లో చేశారు సార్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నర్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.